తనంతటా తానుగానే రాజు చేతిలో కిడ్నాప్ అయిన ఇందు మేనత్త కావ్య బుక్కు చదివి గతం తెలుసుకుని ఇందుకి దగ్గరైన రాజ్ మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇందు రాజ్ కలవాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా మా వీడియోనైతే ఒక లైక్ అయితే చేసేయండి. ఇక్కడ ఇందు అయితే చెప్తూ ఉంటుంది తన నానమ్మ అపర్ణతో, మీరే కంగారు పడద్దు, నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను, మా అమ్మ నాకు దారి చూపించింది అని చెప్పి తన తల్లి తనకు చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ధైర్యమే బలమని, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలని, మనల్ని నమ్ముకున్న వాళ్ళని కాపాడాలని చెప్పి తన తల్లి ధైర్యాన్ని నూరిపోస్తుంది. తన తల్లి మాటలు తనకి శాసనంలా అలాగే ధైర్యాన్ని నింపుతాయి. అర్థమైంది ఇందు, నీలో ధైర్యం వచ్చిందని, మీ అమ్మాయి నీ పక్క నుండి నిన్ను నడిపిస్తుందని అర్థమవుతుంది. కావ్య ఎంతో ధైర్యవంతురాలు. కావ్య ఏ విషయాన్నైనా సరే చాలా తెలివిగా ఎదుర్కొనేది. ఇప్పుడు ఆ ధైర్యం నీలో నాకు కనిపిస్తుంది. ఖచ్చితంగా నువ్వు సాధిస్తావని నమ్మకం వచ్చిందని, కాకపోతే జాగ్రత్తగా ఉండమని మనవరాలికి చెప్తూ ఉంటుంది. అపర్ణ అయితే కిడ్నాప్ అయినట్టుగా ఇక ఒక్కరోజు తప్పించుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలో ఆలోచిద్దాం, అప్పుడు రేఖ ఆంటీకి ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచిస్తానని చెప్పేసి స్వాతి సహాయం కోరుతుంది. స్వాతి కూడా సరే అని, నీకైతే సహాయం చేస్తున్నాను, ఆ తర్వాత ఏమైనా నేను బలైపోతాను కదా, అయ్యో నా చిట్టి చెల్లెల్ని ఎలా బలవనిస్తాను, నా చెల్లెల్ని నేను కాపాడుకుంటాను అని చెప్పేసి ఇందు అయితే చెప్తూ ఉంటుంది. అమ్మ ఇందు, జాగ్రత్త, బయట రోజులు అసలే బాగాలేదు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ స్టెప్ తీసుకున్నా సరే నీకంటూ ఎలాంటి కష్టం కలగకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అపర్ణ అయితే. సరే అపర్ణాదేవి గారు అని చెప్పేసి తన తల్లి జీవిత చరిత్ర ఉన్న ఆ బుక్కును కూడా బయలుదేరుతుంది. ఏంటి ఈ బుక్ ఎక్కడికి తీసుకువెడుతున్నావు? ఇప్పుడు ఇదే నా ధైర్యం, ఈ బుక్ ఇక్కడి నుంచి నాతోనే ఉంటుంది, ఈ బుక్ నాతో ఉంటేనే మా అమ్మ నాతో ఉన్నట్టుగా ఆ ఫీలింగ్ నాకు కలుగుతుంది. అందుకని ఇక్కడి నుంచి ఈ బుక్ నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే తీసుకుని వెళతాను, మా అమ్మ నన్ను నడిపించినట్టే నాకు అనిపిస్తూ ఉంటుందని చెప్పేసి హిందూ అయితే చెప్తూ ఉంటుంది. ఐశ్వర్య అక్కడ ఫంక్షన్ మొదలవ్వగానే పుట్టినరోజు పార్టీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేస్తుంది కదా రేఖ అయితే మాత్రం చాలా సంబరంగా హిందూతో సంతకం చేయించుకోవాలని, హిందూ సంతకం చేస్తే ఇక ఆస్తిని మొత్తం అనుభవించవచ్చని, తల్లి తన ప్రాణత్యాగం చేసినందుకు అర్థం ఉంటుందని సంబరపడిపోతూ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసేస్తుంది గెస్ట్ హౌస్లో హిందూకి పుట్టినరోజు పార్టీ. ఉదయాన్నే వచ్చి హిందూకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్తుంది. ఇదంతా కూడా చూస్తూనే, నాకు తెలుసు ఆంటీ, నువ్వెందుకు నన్ను ఇంత గొప్పగా చూస్తున్నావో, ఎందుకు నన్ను ఇంత ప్రేమగా అభిమానిస్తున్నావో నాకు తెలుసు, నేనేం చెయ్యాలో కూడా నాకు తెలుసు ఆంటీ అని చెప్పేసి ఇందు అనుకుంటూ ఉంటుంది. ఇక పార్టీ జరుగుతున్న ప్లేస్కి రాజ్ అయితే వచ్చేస్తాడు ఐశ్వర్య ఫోన్ చేయడంతో. అలా రాజు వచ్చి ఇందుని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇందు కూడా ఆల్రెడీ తను కిడ్నాప్ అవడానికి సిద్ధపడుతుంది కాబట్టి రాజే తనని తీసుకువెళ్ళడానికి వచ్చాడు అనుకుని, ఇక మీరు ఎవరి కోసం వచ్చారు అని చెప్పి సైలెంట్గా వెనుక నుంచి అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఉండగానే కిడ్నాప్ చేయడానికి వచ్చామని చెప్పి నోరు జారుతాడు లక్కీ అయితే పదండి అని చెప్పేసి ఇక ఇందు అయితే చాలా హ్యాపీగా వాళ్ళ వెంట బయలుదేరుతుంది. అమ్మో ఇదేదో పెద్ద ప్లానే వేసిందిరో, ఇప్పుడు దీన్ని కనుక మనం ఇలా తీసుకెళ్ళామంటే వీళ్ళందరినీ పిలిచి మనల్ని పట్టించేస్తుంది, వద్దొద్దు, ఇప్పుడు ఇలా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పేసి రాజ్ అంటూ ఉంటాడు. లేదు నేను మిమ్మల్ని పట్టించను, పదండి, నా కోసం వచ్చారని నాకు తెలుసు, పదండి అని చెప్పేసి ఇక వాళ్ళ వెంట వెళ్ళడానికి సిద్ధపడుతుంది. నిజమేనా? మమ్మల్ని ఇక్కడే పోలీసుల్ని పెట్టి పట్టించడానికైతే నువ్వు ఇలా మాట్లాడడం లేదు కదా? నీ మీద నాకైతే అనుమానమే, ఎందుకంటే నువ్వెప్పుడు చూసినా నా మీద గొడవ పడుతూనే ఉంటావు. అయ్యో గొడవ పడితే ఏముంది, ఇప్పుడు నాకు మంచి చేయడానికి వచ్చారు కదా మీరు, పదండి వెళదామని చెప్పేసి వాళ్ళ వెంట వెళ్ళిపోతుంది. సైలెంట్,
మళ్ళీ మా ఆంటీ చూసినా ఇంకెవరు చూసినా చాలా పెద్ద గొడవ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని పట్టుకున్నారంటే మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారో అసలు వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా చాలా సైలెంట్గా వెళ్ళాలి అని చెప్పేసి దొడ్డి దారి వాళ్ళకి చూపించి ఆ దారి వెంట వాళ్ళని తీసుకుని హిందూ అయితే ఆ పార్టీ జరుగుతున్న ప్లేస్లోంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ వెంట అయితే ఇక పార్టీ ఏర్పాటు అయితే జరుగుతుంది. హిందూ రెడీ అయిందో లేదో చూడ్డానికి అపర్ణ దగ్గరికి అయితే వస్తుంది రేఖ. అలా వచ్చేసరికి హిందూ ఏది? హిందూ ఎక్కడుంది? హిందూ ఎక్కడుంది అంటావేంటి? నువ్వే కదా తీసుకుని వెళ్ళావు అని చెప్పేసి అంటూ ఉండగానే, అదేంటి ఇంకా గెస్ట్ హౌస్కి రాలేదన్నారు? సర్లే, తను గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పేసి ఇక రేఖ కూడా అక్కడికైతే మరోసారి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత ఇక అందరూ గెస్ట్లు పలకరిస్తూ ఉంటారు. హిందూ గురించి సరే ఇక్కడే ఉంటుందిలే, ఎక్కడికి వెళుతుంది, ఖచ్చితంగా ఈరోజు నేను అనుకున్నది నెరవేరబోతుంది, కళ నెరవేరబోతుంది, చాలా హ్యాపీగా వచ్చిన గెస్టుల్ని రిసీవ్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడే భ్రమరమ్మ కూడా చాలా ఆనందంగా ఉంటుంది, ఈరోజు అనుకున్నది జరగబోతుందని. స్వాతి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోగా ఐశ్వర్య ఈరోజు అత్త దగ్గర నుంచి ఎలాగైనా డబ్బు తీసుకుని ఇక రాజేష్ గారు బాకీ తీర్చేయాలి. హిందూని వాళ్ళు కిడ్నాప్ చేశారు కాబట్టి డబ్బు డిమాండ్ చేస్తే ఇక నా సమస్య తీరిపోతుంది అని చెప్పి ఐశ్వర్య అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే హిందూని కిడ్నాప్ చేసిన లక్కీ రాజ్ ఇద్దరు కూడా హిందూని ఒక చోటకి తీసుకుని వెళ్ళి తాళతో కట్టేస్తారు. ఇదేంటిది, తాళతో కట్టేస్తున్నారేంటి? నేను మీ వెంట వచ్చాను కదా, మళ్ళీ నన్ను తాళతో ప్రత్యేకంగా కట్టేయడానికి నేనేమి ఇక్కడి నుంచి పారిపోన్లే, ఇక్కడే ఉంటాను పని అయ్యేంత వరకు. ఏంటి పనా? అదే ఈరోజు గడిచేంత వరకు ఇక్కడే ఉంటాను అంటే రేపు వెళ్ళిపోతావా ఏంటి? అవును, వెళ్ళిపోకపోతే మీ దగ్గరే ఉంటానా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, హలో, నిన్ను మేము కిడ్నాప్ చేశాము, నిన్నేమి సరదాగా పార్క్కో లేకపోతే గుడికో షికార్కి తీసుకురాలేదు. నువ్వు షికార్కి వచ్చాననుకుంటున్నావా లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నావా ఏంటి? కిడ్నాప్ చేస్తే ఎంత సంబరపడిపోతుంది ఏంట్రా ఇది? నాకైతే దీని పద్ధతి ఏం అర్థం కావడం లేదు. దీని జోలికి వెళ్లకుండానే పెద్ద గొడవ చేసేసి మనల్ని ఇక వెధవల్ని చేసి మాట్లాడుతుంది. అలాంటిది కిడ్నాప్ చేసినా ఎంత హ్యాపీగా ఉందేంటి అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. అదేరా నాకు అర్థం కావడం లేదు, నాకైతే నిజంగా పిచ్చెక్కిపోతుంది. మొత్తం మీద ఇదేదో పెద్ద ప్లానే వేసింది అని చెప్పేసి మరోసారి అనుకుంటారు. హలో, నేనేమి మిమ్మల్ని ఇరికించడానికి ఏ ప్లాను వేయలేదు. సరే, మీరు చెప్పినట్టు ఇక్కడే కూర్చుంటాలే అని చెప్పేసి ఆ తాళతో కట్టేయడంతో ఇక అక్కడే కూర్చుని ఉంటుంది. ఈలోగా ఐశ్వర్యకి ఫోన్ చేసి, ఐశ్వర్య గారు, మీరు చెప్పినట్టుగానే మేమైతే ఆవిడ్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాము. మేము అడిగినంత డబ్బు ఇవ్వాలి. మేము ఊరికనే కిడ్నాప్ చేయలేదు, అక్కడ మేము చాలా రిస్క్ చేసాం. రిస్క్ చేశారా? నువ్వు నోరు మూసుకుని ఉండు అని చెప్పేసి అక్కడ హిందూ నోరైతే మోయిస్తారు. చాలా రిస్క్ చేసి ఆవిడనైతే బయటికి తీసుకొచ్చాం కాబట్టి మీరు మాకు అమౌంట్ పంపించండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలా సరే, ఖచ్చితంగా పంపిస్తాను, కాకపోతే నేను చెప్పినట్టు మా ఆంటీకి ఫోన్ చేసి ఇక దాన్ని పంపించాలి అంటే అమౌంట్ పంపించాలని చెప్పేసి 15 లక్షలు డిమాండ్ చేయమని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి 15 లక్షలే? 15 లక్షలు ఇస్తారా? 15 లక్షలు కాదు కదా, 1 కోటి రూపాయలు అడిగినా ఇప్పుడు దానికోసం మా ఆంటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది ఇక్కడ సంతకం పెట్టడం చాలా ఇంపార్టెంట్, అక్కడి నుంచి మిస్ అయింది కాబట్టి దాన్ని పంపిస్తామంటే ఖచ్చితంగా మా ఆంటీ ఎంతైనా ఇస్తుంది. కానీ ఎందుకు ఎక్కువ డిమాండ్ చేస్తే అడ్డంగా దొరికిపోయే ప్రమాదం ఉంది, అందుకని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయడం అని చెప్పేసి ఐశ్వర్య అయితే రాజులకి ఇద్దరికీ కూడా చెప్తూ ఉంటుంది. సరే మేము చూసుకుంటాంలే అని చెప్పేసి ఇక వాళ్ళైతే చెప్తారు. ఇలా పార్టీ జరుగుతుంటుంది. అందరు గెస్టులని రిసీవ్ చేసుకున్న తర్వాత ఏది పుట్టినరోజు బేబీ ఎక్కడుందని చెప్పేసి అందరూ గెస్టులు అందరూ అడుగుతూ ఉంటారు. ఇలా అడుగుతూ ఉండగానే ఈలోగా అక్కడ చూస్తే హిందూ కనిపించదు. స్వాతి, హిందూ ఎక్కడుంది? నువ్వు హిందూ దగ్గరే కదా ఉంటావు, ఇందాక నుంచి గమనిస్తున్నాను, నీ దగ్గర హిందూ కనిపించడం లేదేంటి? హిందూ గెస్ట్ హౌస్కి వచ్చేసింది కదా, ఎక్కడ హిందూ? పిలు. ఇక్కడ అందరూ గెస్టులందరూ హిందూ కోసం ఎదురు చూస్తున్నారు, హిందూ ఎక్కడుందని అడుగుతున్నారు. ఏంటి హిందువా? హిందూ అక్క ఎక్కడుందో నాకేం తెలుసు, నేను కూడా నా ఫ్రెండ్స్ వస్తే పలకరిస్తున్నాను. హిందూ అక్క ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని చెప్పేసి అందరూ వెతుకుతూ ఉంటారు. ఎక్కడ వెతికినా హిందూ కనిపించదు. ఏంటి హిందూ ఎక్కడుంది? అసలు హిందూ కనిపించడం లేదేంటి? ఐశ్వర్య,
హిందూని చూసావా? దాన్నా? నేనేం చూడలేదు. అయినా దాని గురించి నువ్వు ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేయడం నాకైతే నచ్చలేదంటే. ముందు అదంతా కాదు, హిందూని చూసావా అని అడుగుతున్నాను. హిందూ ఇందు ఏమో ఎక్కడుందో నాకు తెలియదు. దాన్ని నేనేం చూడలేదు. అది ఎక్కడుందో, ఏ మూల ఇక ఆ గిన్నెలు తోముకుంటూ కూర్చుందో. అయినా దానికి ఇంత పెద్ద పార్టీలో రావడం ఏం తెలుస్తుందిలే దాని మొహం అని చెప్పేసి ఏమీ వెరగనట్టుగా ఇక ఇందుని తిడుతూ ఉంటుంది. ఈలోగా ఇందు ఏమైందో అర్థం కాక అయోమయం పరిస్థితిలో ఎతుక్కుంటూ ఉంటుంది రేఖ. ఏంటిలా జరిగింది? ఎవరైనా ఇందుని తీసుకుని వెళ్ళారా? లేకపోతే అదే తప్పించుకుని వెళ్ళిపోయిందా? ఆ అపర్ణాదేవి హిందూని మాయ చేసిందా అని చెప్పేసి అనుకుంటూ ఇక వాళ్ళని తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. అపర్ణని సుభాష్ని ఆ పార్టీ దగ్గరికి తీసుకొస్తారు. హిందూ ఎక్కడుందో చెప్పాలి. హిందూ ఎక్కడుందో నాకేం తెలుసు. నా ఇందుని ఏం చేశావు? ఈరోజు నా ఇందు చేత సంతకం చేయించుకోవాలని నా మనవరాల్ని మాయ చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు నా ఇందు కనిపించడం లేదంటున్నావు. హిందూకి ఏదైనా జరిగితే నేను ఎవరిని వదిలిపెట్టను. హిందూకి ఏం జరగడానికి లేదు. అసలు హిందూ ఏమైంది? ముందు నా మనవరాలు ఏమైంది చెప్పు అని చెప్పేసి రివర్స్ అవుతుంది. అంటే వీళ్ళకు కూడా తెలీదా? వీళ్ళకు కూడా తెలియకుండా హిందూ ఏమైనట్టు? మరి హిందూని ఎవరు తీసుకువెళ్ళినట్టు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. హలో మేడం గారు, మీరు ఎవరి కోసమైతే వెతుక్కుంటున్నారో ఆ అమ్మాయి మా దగ్గరే ఉంది. ఎవర్రా మీరు? హిందూ మీ దగ్గరుందా? అవును, మా దగ్గరే ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసినంత డబ్బు మీరు తీసుకొస్తేనే తనని వదిలిపెడతాం, లేకపోతే తనని చంపేస్తాం. ఏంటి చంపేస్తావా? తనని ఏదైనా చేసావంటే నిన్ను చంపేస్తాను. ఏంటి? మేము అడిగినంత డబ్బు ఇస్తే తనని క్షేమంగా వదిలిపెడతాం, లేదా మేమన్నంత పని చేస్తాం. ఆ పైన మీ ఇష్టం. మాకు 20 లక్షల రూపాయల డబ్బు కావాలి తనని వదిలిపెట్టాలి అంటే. అదేంటి? ఐశ్వర్య 15 లక్షలే కదా అడగమంది. నువ్వు నోరు ముయ్యరా. 20 లక్షల రూపాయల డబ్బు కావాలి. ఆ డబ్బు పంపిస్తే మేం తనని క్షేమంగా పంపిస్తాం, లేదా తనేమవుతుందో మాకే తెలీదు అని రాజు అలాగే లక్కీ డిమాండ్ చేయడం మొదలు పెడతారు. ఛీ, ఎవరు వీళ్ళు? ఈ సమయంలో అసలు హిందూని తీసుకువెళ్ళాలన్న ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది? అసలు ఈ సమయంలో వాళ్ళు ఎలా ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి చాలా ఆశ్చర్యంగా, ఇప్పుడు 20 లక్షలు ఎలా తీసుకురావాలి? సరే, ఎలాగైనా సరే డబ్బు అరేంజ్ చేసి ముందు ఇందుని బయటికి తీసుకుని రావాలి. ఈరోజు ఎలాగైనా సరే ఇందు చేత సంతకం చేయించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇందు అయితే రాజుని దగ్గరికి రమ్మని పిలుస్తుంది. అలా పిలిచి రాజు లక్కీని ఇద్దరిని దగ్గరికి రమ్మని ఆ ఫోన్లు 2 విసిరి గోడకేసి కొడుతుంది. ఏంటి? ఫోన్లు పగలగొట్టేసింది ఏంటి? ఏంట్రా ఇది ఇలా చేసింది? లేకపోతే నన్ను కిడ్నాప్ చేశానని చెప్తారా? నేనే కదా వచ్చేశాను, పైగా డబ్బు డిమాండ్ చేస్తారా? నేను ఈరోజు మీకు ఎంత డబ్బు వచ్చినా ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేను ఈరోజు ఇక్కడే ఉండాలి. నన్ను ఎక్కడికి పంపించి డబ్బు తీసుకుని మీరు పారిపోదాం అనుకుంటున్నారేమో. నేను ఇక్కడ ఉండే తీరాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. హిందూ అయితే, ఏంటి నువ్వు ఇంతగా విసిగిస్తున్నావేంటి? ఇక్కడ ఉండకూడదని చెప్తూనే ఉన్నాం కదా, అయినా నువ్వెందుకు ఇక్కడ ఉంటానంటున్నావు? డబ్బు ఇచ్చేస్తే నిన్ను వదిలించేసుకుంటాం మేము. అంటే మీరు నన్ను డబ్బు కోసం కిడ్నాప్ చేశారా? మేం కాదు, ఆ ఐశ్వర్య చేయించింది. మేము ఇక కేవలం పాత్రదారులం మాత్రమే. మెయిన్ క్యారెక్టర్ ఐశ్వర్యే. ఐశ్వర్య నన్ను కిడ్నాప్ చేయమందా? అదేంటి? ఐశ్వర్య నన్నెందుకు కిడ్నాప్ చేయమంది అని చెప్పేసి ఆశ్చర్యంగా, ఎవరు కిడ్నాప్ చేయమన్నా సరే ఇక మీ ఫోన్లు పనిచేయు, మీరిక్కడి నుంచి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా ఆ మూలన కూర్చొని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈలోగా ఎంతగా ఫోన్లు ట్రై చేసినా సరే మళ్ళీ తిరిగి కాల్స్ చేసి ఆ డబ్బు ఇచ్చి ఇందుని ఎలాగైనా తీసుకుని రావాలి అనుకున్న రేఖకు వాళ్ళ నెంబర్స్ 2 కూడా స్విచ్ ఆఫ్ రావడం మొదలు పెడతాయి. ఇక అలా రావడంతో రేఖకు టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఏమైంది? వాళ్ళు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? అసలు ఏం జరిగింది అని చెప్పేసి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోగా రేఖ అయితే ఇక్కడ చూస్తే తన తల్లి బుక్ని ఇక చదవడం మొదలు పెడుతుంది. మరోసారి తన తల్లి రూపాన్ని చూసుకుంటూ, ఇక ముందు అడుగు వేసేశానమ్మా, మొదటి అడుగు పడిపోయింది. ఇక నుంచి నీలాగే ధైర్యంగా ప్రతిదీ ఎదుర్కొంటాను. అలాగే
అందరినీ కాపాడుకుంటాను, ఆస్తిని కాపాడుతాను, నీ ఆశయాల్ని నిలబెడతాను, నువ్వు నాన్న కోరుకున్నట్టుగానే ఉంటాను అని చెప్పేసి ఇక తన తల్లికి మాటిస్తూ ఆ బుక్ చూసుకుంటూ ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. హలో హలో, ఇక్కడ మేము అంతా పోయి సర్వస్వం పోయినోళ్ళ ఉంటే నువ్వేంటి బుక్ చదువుతున్నావు అంటే, బుక్ కూడా తెచ్చుకున్నావు ఇక్కడికి చదవడానికి, ఇలా ఇవ్వు అని చెప్పేసి ఆ బుక్, నాది నా జీవిత చరిత్ర, అదేంటది, నువ్వు ఇంకా పెళ్ళి కూడా చేసుకోలేదు అప్పుడే జీవిత చరిత్ర ఏంటి అని చెప్పేసి ఆ బుక్ని ఓపెన్ చేస్తాడు. ఇక హిందూ అచ్చం తన తల్లిలాగే ఉంటుంది కాబట్టి హిందూదే ఆ బుక్ అని అనుకుంటాడు. రాజు వేటకారంగా ఆ బుక్ అయితే ఓపెన్ చేస్తాడు. ఒక్కొక్క పేజీ చదువుతూ ఉంటే రాజు బ్రెయిన్లో తెలియని ఏదో ఇక శక్తి తనలో దూరి తన గతం తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తన తల్లి చిన్నప్పటి నుంచి కూడా రాజుకి తన మేనత్త మేనమామ గురించి అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. మేనత్త మేనమామ ఎంత మంచి వాళ్ళో, ఎంత తెలివైన వాళ్ళో, ఆ కుటుంబం గురించి ఎంతగా పోరాడారో, ఆ కుటుంబం ఈరోజు అంత గొప్పగా నిలబడడానికి కారణం తన మేనత్త మేనమామ చేసిన పోరాటమే అని చెప్పి తన తల్లి దుగ్గిరాల వంశం గురించి చెప్పిన మాటలన్నీ కూడా ఆ క్షణం రాజుకి గుర్తుకొస్తూ ఉంటాయి. రాజు ఆ జ్ఞాపకాల్ని గుర్తుకు చేసుకుంటూ ఆ బుక్కుని తిరగేస్తూ ఉండగానే ఇక రాజుకి తన గతం గుర్తుకొచ్చేస్తుంది. రాజు ఒక్కసారే హిందూని చూసి షాక్ అవుతాడు. నువ్వు నువ్వు కావ్య కావ్యత్త కావ్యత్త కూతురువా అంటే, నువ్వెవరు, మా అమ్మని కావ్య అత్త అంటున్నావేంటి? నేను 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 రాజు మావయ్యాళ్ళ అక్క కొడుకుని. ఒరే రాజ్, ఏంట్రా బుక్ చదువుతులోకి నీకు పిచ్చి పట్టిందా? లేదు, నా గతం నాకు గుర్తుకొచ్చింది. నా కన్న వాళ్ళు ఇక బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. నా వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నా గతం కూడా వాళ్ళతోనే ఇక గాల్లో కలిసిపోయింది. ఈరోజు నా మేనత్త జీవిత చరిత్ర చదువుతుంటే అప్పుడు నా గతం నా కళ్ళ ముందు కనిపించింది. ఇది నా మేనత్త బుక్కు. నా మేనమామ మేనత్త ఎంత గొప్పవాళ్ళో నాకు తెలుసు అని చెప్పి గబగబా కట్లు ఇప్పరా తనని చిన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని, తను నేను కలిసి బ్రతకాలని చిన్న వయసులోనే ఊహించుకున్నాను. తనకి నేను జీవితం ఇస్తానని, తనకి ప్రతి విషయంలో తోడుగా నిలబడతానని అప్పుడే అన్నప్రసన్నం రోజే తనకి మాటిచ్చాను. కానీ మా పరిస్థితులు మారిపోయి ఎవరికి వారిగా దూరం అయి ఈరోజు ఒకరినొకరు గుర్తుపట్టుకోలేని పరిస్థితిలో ఉండిపోయాం. తనంటే చంటి బిడ్డ, మా వాళ్ళందరూ చనిపోతులోకి, కానీ నాకు కాస్త తెలుసు. కాకపోతే గతాన్ని మర్చిపోవడం వల్ల నేనెవరో నాకే తెలియని పరిస్థితిలో అమ్మా నాన్న నన్ను చేరతీశారు. వాళ్ళ కన్న బిడ్డలా చూసుకుని నేనెవరో కూడా మర్చిపోయేలా వాళ్ళు నన్ను ప్రాణంలా పెంచారు అని చెప్పేసి రాజు చెప్తూ ఉంటే, అంటే అంటే అమ్మమ్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది, నీకు ఒక బావున్నాడు, వాడు బ్రతికే ఉన్నాడు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇంటికి వస్తాడని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నిజంగా వస్తాడా, ఆ రోజు వస్తుందా అని చెప్పి అప్పుడు తన జీవితం ఏంటో, ఈ కిడ్నాప్ సిచ్యువేషన్ ఏంటో, అసలు తను ఎందుకు ఈ పరిస్థితిలో ఉందో ఇదంతా కూడా రాజుకి చెప్తూ ఉంటుంది. రాజు అప్పుడు రియలైజ్ అయ్యి ఎంత పెద్ద తప్పు చేయబోయాను, కానీ ఇక నుంచి ఆ రేఖకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఇంతకాలం డబ్బు అలాగే పేరు ప్రతిష్ట గొప్పగా బ్రతకాలని ఆశ తప్ప నాకు ఏమీ గుర్తులేవు, అసలు ఎలాంటి కోరికలు లేవు. ఈ రోజు నుంచి నా మేనత్త మేనమామ ఆశయాల్ని నిలబెట్టడం, ఆ దుగ్గిరాల వంశం గౌరవాన్ని వంశాన్ని కాపాడి మళ్ళీ ఆ ఇంటిని పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. ఆ రేఖ పెత్తనాన్ని పోగొట్టి అలాగే రేఖ కన్న తల్లి అలాగే ఆ రేఖ ఆంటీ అన్నయ్య వాళ్ళు చేసిన దానికి రేఖ ఆంటీకి నేను బుద్ధి చెప్తాను అని చెప్పేసి ఇక ఇందుని హక్ చేసుకుంటాడు. ఏంట్రా ఇదంతా, గొప్పవాడివి కావాలని కలలు కనేవాడివి, కానీ నువ్వే గొప్పింటి వాడివని ఇప్పటి వరకు గుర్తించలేకపోయావురా. నిజంగా చాలా గ్రేట్, మహర్జాతకుడివిరా. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఎప్పటి నుంచో నేను అనుకుంటూనే ఉన్నాను ఎప్పటికైనా గొప్పవాడివి అవుతావని, కానీ గొప్పింట్లోనే పుట్టావని తెలుసుకోలేకపోయానురా అని లక్కీ అంటూ ఉంటాడు. ఇక నుంచి మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి.
పొరపాటును కూడా ఆస్తి విషయంలో సంతకం చెయ్యొద్దు ఇందు. నేను ఇప్పుడు అక్కడికి వస్తే మన విషయంలో వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు. దూరంగా ఉండే తనకి నేను బుద్ధి చెప్తాను. కొన్ని రోజుల పాటు నాకు గతం గుర్తొచ్చినట్టు నేనే రాజునని మీ పావనని చెప్పొద్దు అని హిందూ దగ్గర మాట తీసుకుంటాడు. నీకంటూ ఒక సహాయం కావాలి, నీకంటూ ఒక తోడు దొరుకుతుంది అని చెప్పి తన నానమ్మ అన్న మాటలు అప్పుడు గుర్తుకొస్తాయి హిందూకి. అలా హిందూ రాజు అయితే ఒకటవుతారు. ఇక్కడ రేఖకు మాత్రం చాలా పెద్ద షాకే ఎదురైపోతుంది. ఇక ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరిగిపోతుంది. హిందూ రాజు కలవాలని చెప్పేసి రేఖకు బుద్ధి రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోనైతే తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.